నెల్లూరులో నేడు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతానికి సంబంధించిన కీలక విషయాలపై నేతలు సమాలోచనలు జరిపారు. సమావేశంలో మండల, మున్సిపల్, గ్రామ స్థాయిలో పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బాధ్యతలపై చర్చించడంతో పాటు స్థానిక సమస్యలు, ప్రజలకు అందించాల్సిన సేవలపై నాయకత్వం దృష్టి సారించింది. ఈ సమావేశం అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైన లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. తొమ్మిది 10 మాసాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మనం నిధులు కేటాయింపు చేయించుకున్నాం. పేద వర్గాల్లో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులను బట్టి వాళ్ళు కొంత డబ్బు ఖర్చు చేసుకుని వెచ్చిస్తే ఏవైతే ఆరోగ్యశ్రీ పథకంలోకి రావో వాటికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి నిధులు ఇప్పించే ఏర్పాటు చేశారు. ఆ పందాలు ఈరోజు దాదాపుగా 26 మంది ఆరోగ్యశ్రీ సీఎం సహాయ నిధి నుంచి దాదాపుగా 27 మందికి ఈరోజు సీఎం గారి సహాయ నిధి నుంచి నిధులు విడుదలయ్యాయి. వాటి మొత్తం 48,60,613 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ 27 కుటుంబాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు వచ్చినవి ఇంకా రావాల్సినవి ఉన్నాయి. ఎప్పటికప్పుడు ప్రతి నెల వాళ్ళు అన్ని వెరిఫికేషన్లు పూర్తి చేసి వచ్చినట్టు పంపిస్తూ ఉన్నారు. ఈ 27లో మనకు ఉన్నది చేజర్ల 5, అనంతసాగరం 1, ఏఎస్పేట 4, మరిపాడు 8, సంగం 3, ఆత్మకూరు 3. ఈ విధంగా మనకు దాదాపుగా 24 కుటుంబాలకి ఈ చెక్కులు ఇవ్వడానికి మనకు అనుమతులు వచ్చాయి. చెక్కులు కూడా ముఖ్యమంత్రి గారు సంతకం చేసి పంపడం జరిగింది. వాటిని కూడా ఈ సమావేశం మధ్యలో వాటికి కూడా వాళ్ళందరూ కూడా కూర్చున్నారు. ఇక్కడ వాళ్ళకి కూడా లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. వచ్చారు, కాగితాలు దించారు. ప్రభుత్వ అధినేత రాష్ట్ర గవర్నర్కి ఏ రాజకీయ పార్టీ ఉండదు. అటువంటి గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుకొని గవర్నర్ గారి మీద, గవర్నర్ గారి వ్యవస్థ పైన కూడా బురద చల్లే కార్యక్రమం చేశారు. పార్టీల పరంగా మన మీద రోజు జరుగుతూనే ఉంటారు. మనం కడిగేసుకుని పోతున్నాం. ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది మన ఉద్దేశం. కానీ ఇవాళ ఉన్న వైసీపీ నాయకత్వానికి అవేమీ పట్టదు. మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి గడిచిన 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నాడు. అటువంటి పెద్ద మనిషి మొన్న ఒక సమావేశం, పత్రికా సమావేశం పెట్టి ఆయన చెప్పింది ఏంటంటే, నేను మా పార్టీ శాసనసభకి రాదు, మేము ఉండేది 11 మందిని, ప్రజల తీర్పు అది మేము ఇచ్చింది కాదు, ఈ రాష్ట్ర ప్రజానీకం ఇచ్చిన తీర్పు నువ్వు 11కే పరిమితం కాదు, 11కే పరిమితం అయ్యారు. నీ పాత్ర నువ్వు పోషించాలి. నీకు ప్రజల మీద కోపం, ప్రజల ఆలోచన పట్ల కోపం, ప్రజలు తప్పు చేశారు అనేటువంటి ఆలోచనతో నేను శాసనసభకు పాల్గొన్నాను. కానీ ఈ ప్రజాస్వామ్య విలువకి ఏముంది నీ దగ్గర? భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం, దాని మీద నీకు గౌరవం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, రైతాంగం, మహిళలు, వీళ్ళ పట్ల నీకు సదభిప్రాయం లేదు.
భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి నీకు అసలు లెక్కే లేదు. మరి నువ్వు శాసనసభకి రాకుండా ఏం చేస్తావయ్యా అంటే, మా ఇంట్లో నేను సమావేశం పెడతాను పత్రికల్లో నేను అడుగుతాను, మీరు శాసనసభ నుంచి సమావేశం పెడతాను. ఇది ఎక్కడ చోద్యం? ఆలోచించండి. ఇవాళ మీడియా మిత్రులు కూడా నేను కోరుతున్నా, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే శాసనసభలు, పార్లమెంటు, ఉభయ సభలు ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే సభలు. వాటికే విలువ లేని పరిస్థితులు చేస్తూ ఉంటే వీళ్ళు ప్రజాస్వామ్యవాదులు అవుతారా? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజకీయ పార్టీగా ఈ రాష్ట్రంలో ఉండడానికి కనీస అర్హత ఉందా? ప్రజల తీర్పునే అగౌరవపరిచే విధంగా, ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని అవహేళన చేసే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే ఇక రాజకీయ పార్టీలుగా మేము ఏ విధంగా స్పందించాలో మీరు ఆలోచించండి. మేమన్నా ఏదన్నా మాట్లాడితే వరద తల్లే కార్యక్రమం, లేకుంటే మమ్మల్ని తూర్పాలు పట్టే కార్యక్రమం, మమ్మల్ని కాదు మాకు వేసిన ఓట్లు వేసిన ప్రజలు కూడా వాళ్ళు కూడా తప్పు చేశారని మాట్లాడేటువంటి పరిస్థితి. ఏంటి విధానం? ఇది సంస్కారవంతమైన రాజకీయం కాదని మాత్రం నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నువ్వు పత్రికా సమావేశం పెట్టి అడిగితే ప్రశ్నలు, మేము శాసనసభలో సమావేశం చెప్పాలి. పాపం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఆ విధంగా అయిపోయాడేమో అని అనిపిస్తుంది. తప్పదు. నీకు భారత రాజ్యాంగం మీద విశ్వాసం లేకపోతే నువ్వు ఈ దేశం విడిచిపోవాల్సిన పరిస్థితే. నీ సొంత సామ్రాజ్యం ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కడైనా ఉద్యోగో, కొండో, గుహ చూసుకొని అక్కడ గిరిగీసుకొని సొంత రాజ్యాంగం రాసుకొని నీతోటి వచ్చేటువంటి వాళ్ళు ఎవరి నుండి తీసుకుపోయి అక్కడనే వాళ్ళకి నీ పాఠాలు బోధించి తప్ప నీవు అడిగేటువంటి ప్రశ్నలకి శాసనసభలో చెప్పడానికి ఈ వ్యవస్థ అంగీకరించదు, రాజ్యాంగం అనుమతించదు. నీ అప్రజామిక మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.